నమస్తే V3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. ప్రకాశం జిల్లా కొండేపి శాసనసభ్యులు డిబివి స్వామి జన్మదిన వేడుకలు. హాజరైన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరిక. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు. విచారణ జరిపిన అధికారులు. అర్హులైన పేదలందరికీ డిసెంబర్ 25న ఇండ్ల స్థలాల పంపిణీ చేయాలి. వ్యవసాయ కార్మిక సంఘం సభ్యుల డిమాండ్. బనగానపల్లెలో గౌరమ్మ నిమజ్జన కార్యక్రమం. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు. ఇక డీటెయిల్ చూస్తే ప్రకాశం జిల్లా కొండెపి శాసనసభ్యులు డిబివి స్వామి జన్మదిన వేడుకలను శాసనసభలో టీడీఎల్పీ కార్యాలయంలో ఘనంగా జరిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కేక్ కట్ చేయించి బాల వీరాంజనేయ స్వామికి అభినందనలు తెలిపారు. శాసనసభ్యుడిగా టీడీపీ విప్గా స్వామి చురుకైన పాత్ర పోషించడంపై అభినందనలు తెలిపారు. దళితులపై వైసీపీ దమనకాండకు వ్యతిరేకంగా డిబివి స్వామి పోరాటాన్ని ప్రశంసించారు. జగన్ సింహం అంటే సింహం అడవిలో ఉన్నారు. హలో మరి జగన్ సింహం అన్నారు, సింహం అడవిలో ఉన్నారు. ఇక్కడ కదా అవకాశం వస్తే లీడర్స్ ఎమర్జీ అవుతారు. ఇది వన్ ఎగ్జాంపుల్. ఈ టైంలో ఎమర్జీ అయ్యాడు ప్రకాశం పంతులు వాళ్ళ ఊరి దగ్గర సార్ ఆంధ్రప్రదేశ్లో. హ్యాపీ బర్త్డే. ప్రకాశం పంతులు గారి జన్మస్థానానికి స్వామి స్వామి ఫోటో అయ్యో స్వామి అంటే ఒప్పుకోండి. జగన్ సింహం అంటే సింహం అడవిలో ఉన్నారు. హలో మరి జగన్ సింహం అన్నారు, సింహం అడవిలో ఉన్నారు. ఇక్కడ కదా అవకాశం వస్తే లీడర్స్ ఎమర్జీ అవుతారు. ఇది వన్ ఎగ్జాంపుల్. ఈ టైంలో ఎమర్జీ అయ్యాడు ప్రకాశం పంతులు వాళ్ళ ఊరి దగ్గర సార్ ఆంధ్రప్రదేశ్లో. హ్యాపీ బర్త్డే. ప్రకాశం పంతులు గారి జన్మస్థానానికి స్వామి స్వామి ఫోటో అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. చాలా ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు సిపిఎం నాయకులతో కలిసి మున్సిపల్ కార్మికులు నిరసనకు దిగారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఈఎస్ఐ, పిఎఫ్, హెల్త్ అలవెన్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని, అదేవిధంగా కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలని కోరుతూ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని సిఐటియు సిపిఎం నాయకులు హెచ్చరించారు. పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలను వెంటనే
పేదల పట్ల నిర్లక్ష్య వైఖరి వహిస్తూ అనేక జీవాలను తెచ్చి ఈరోజు కార్మికులను చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఇక విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం కోనమశివానిపాలెంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకల గురించి వచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిగింది. జిల్లా కలెక్టర్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్ కోట, క్లస్టర్ ఆఫీసర్ వివిఎస్ లక్ష్మణరావు ఎంక్వైరీ ఆఫీసర్గా నియమించారు. గ్రామంలో జరిగిన అవకతవకలపై విచారణ చేశారు. ఈ సమయంలో విచారణ చేపట్టిన ఏపీడీ ఏకపక్షంగా వ్యవహరించారని అర్జీదారులు ధర్నాకు దిగి విచారణను బహిష్కరించారు. విచారణ ఏకపక్షంగా జరగడం వల్ల కంప్లైంట్ దారులు విచారణను బహిష్కరించారు. అక్కడితో విచారం వాయిదా వేస్తున్నట్టుగా ఏపీడీ లక్ష్మణరావు తెలియజేశారు. జరిగినప్పుడు సుమారు 256 సంతకాలకు బదులు సుమారు 154 ఏడు మొత్తం ఒకేలాగా ఉన్నాయి. జైబీపులో ఈరోజు కోనమశివానిపాలెంలో మన కలెక్టర్ గారు అయినటువంటి జవహర్లాల్ గారు మన గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల మీద ఎంక్వైరీ అయ్యిగా మన ఏపీడీ గారు లక్ష్మణరావు గారు ఏకపక్షంగా ఇండికేషన్ ఇస్తూ ఏదైతే అన్యాయం చేసిన ఫీల్డ్ అసిస్టెంట్కి సపోర్ట్ చేస్తూ మా దగ్గర ఇన్ని ఆన్లైన్ మచ్చలు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి సర్టిఫికేట్ తేకుండా ఆన్లైన్ మచ్చల్లో ఆఫ్లైన్ మచ్చల్లో నచ్చినట్టు తంపలేసుకునే వాళ్ళకి సహకరిస్తూ మా మీద దాడి చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఇవ్వండి, నేను ఇంచుమించి 50,000 రూపాయలు ఖర్చు పెట్టి తీసా. అదే ఏపీడీ గారిని అడిగితే 1,60,000 రూపాయలు ఇవ్వమన్నారు. ఏపీడీ గారిని లక్ష్మణరావు గారికి 5 రోజుల్లో ఎంక్వైరీ చేయమంటే ఈ రోజు వరకు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఈ రోజు అందరూ ఒకటైపోయి ఇలాగ గ్రామంలో జరుగుతున్న అన్యాయానికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా జేసీ గారు కానీ మళ్ళా కలెక్టర్ గారికి తీసుకెళ్లి మళ్ళా మా గ్రామంలో రీఎంక్వైరీ చేయడానికి నాతో సర్టిఫికెట్ అన్ని పట్టుకుని నేను కలెక్టర్ దగ్గరికి వెళ్తాను. దయచేసి మా గ్రామంలో జరిగిన 2 కోట్లు కావాలని కంపల్సరీగా బయట తీసుకెళ్ళినంత వరకు నేను నిద్రపోనని మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఊళ్ళోకి వచ్చి మేము 6 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటాము. 100 రోజులు కంప్లీట్ అవ్వట్లేదని మా మరిది గారిని యాడ్ చేసి మా ఇద్దరు కూడా 100 రోజులు పనికి కంప్లీట్ చేశాము. మా ఊరి సభ్యులు చాలా మంది కుటుంబాలు చాలా మంది వలస వెళ్ళిపోతున్నారు. చాలా మంది ఊళ్ళో ఉండట్లేదు. చాలా మంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఊళ్ళో ఉన్న వాళ్ళు ఇంచుమించి 10 ఆటోల మీద 200-300 జనాలు బయటికి వెళ్ళి పని చేసుకుంటారు. వైద్యంలో మన ఫీల్డ్ అసిస్టెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళందరికీ కూడా మచ్చలు వేసి ఆ డబ్బులు వాళ్ళకి ఏంటంటే 10,000 అమౌంట్ అయిందనుకుంటే 2,000 అమౌంట్ 8,000 మనం తీసుకోవాలి. అది వాస్తవం. అది వాస్తవం. 2,000 రూపాయలు వాళ్ళకు 8,000 రూపాయలు మనం తీసుకోవాలి. చాలా మంది డబ్బులు ఇవ్వడానికి సందర్భాలు చాలా మంది ఉన్నాయి. ఎంక్వైరీలో 100 మచ్చలు ఏంటంటే 100 సంతకాల్లో పనిచేసిన సంతకాలు ఎన్నో ఉన్నాయి. పని చేయ అర్హులైన పేదలందరికీ డిసెంబర్ 25న ఇళ్ల స్థలాల పంపిణీలు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సిపిఐ మండల కార్యదర్శి ఎం నరసారావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షులు బోయగడ్డ శివలు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలతో పాటు ఉగాది నాటికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘంగా మరి ఇళ్ల స్థలాలు మరి పేదలకి మరి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు మరి ఇవ్వాలని, అదేవిధంగా అర్హులైన లబ్ధిదారులకి ప్రతి ఒక్కరికి ఇల్లు లేఅవుట్ వేసినటువంటి ఇల్లు వేస్తారు ప్రభుత్వము. మరి వారికి లబ్ధిదారులకు ఖచ్చితంగా మరి 25వ తారీఖున డిసెంబర్న మరి ఖచ్చితంగా ఇవ్వాలని,
మరి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం పరిశీలన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘంలో లేఅవుట్ వేసిన వంటి కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, రైతులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అందరికీ ప్రతి ఒక్క విప్లవాది ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఒకటే. మరి గ్రామీణ ప్రాంతాల్లోన మీరు ఇస్తామన్నటువంటి సెంటు స్థలము నివాస యోగ్యానికి అనుకూలంగా లేదు. ఒక కుటుంబము మరి ఇల్లు కట్టించుకోవడానికి, మరి ఒక కుటుంబము గృహ సముదాయం ఏర్పరచుకోవడానికి మీరు ఇస్తామన్నటువంటి సెంటు స్థలము ఏ విధంగా ఉపయోగకరంగా లేదు. కావున మరి గ్రామీణ ప్రాంతాల్లోన 3 సెంట్ల స్థలం ఇవ్వాలి. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం కేటాయించాలి. మరి గవర్నమెంట్ మరి అనేక సందర్భాల్లో మరి పండగల పేరుతో, వర్ధంతుల పేరుతో, జయంతుల పేరుతో మరి వైఎస్ఆర్ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని దశల వారీగా మరి ఇస్తామని చెప్పుకుంటూ మరి పేపర్ల ప్రకటనకే పరిమితమైంది. మరి గత 3 రోజుల క్రితము మరి డిసెంబర్ 25వ తారీఖున ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం పంపిణీ చేస్తామని చెప్పింది. మరి అందులో భాగంగా ఇప్పటికైనా చెప్పిన టయానికి, చెప్పిన సమయానికి, మరి చెప్పిన డేటుకి మరి రాష్ట్ర ప్రభుత్వము మరి మీరు ఇస్తామన్నటువంటి వైఎస్ఆర్ గృహాలను మరి తప్పకుండా మరి ఎవరైతే అర్హులైతే ఉన్నారో లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని, మరి అదేవిధంగా ఇప్పటి వరకు గుర్తించినటువంటి వంక పొరంబోగుల స్థలాలను గుట్టల్లోన, కొండల్లోన మరి ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో కాకుండా మరి ఇల్లు కట్టుకుంటే మరి భవిష్యత్తు ప్రాంతాల్లో 2 సెంట్ల కర్నూలు జిల్లా బనగానపల్లె పట్టణంలోని అమ్మవారిశాల నుంచి గౌరమ్మ నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆవుకు రహదారిలో వెలిసిన శ్రీ షిరిడి సాయి బాబా గుడి నందు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం టంగుటూరు సీనయ్య ఏర్పాటు చేశారు. అలాగే వనభోజన కార్యక్రమం సందర్భంగా ముందుగా గోపూజ, ఉసిరి చెట్టు పూజ, అలాగే మహిళలకు, పిల్లలకు పోటీలు నిర్వహించారు. అనంతరం పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారు. ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు శివచంద్రయ్య, ఆర్యవైశ్య సంఘం నాయకులు టంగుటూరి సీనయ్య, పట్టణ ఆర్యవైశ్య మహిళా అధ్యక్షురాలు బండారు లలిత మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో గౌరమ్మ నిమజ్జనం అనంతరం కార్తీక వనభోజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు పేడేకంటి కిరణ్ కుమార్, అలాగే ఎస్ఎస్ నారాయణ, వెంకట సుబ్బయ్య, మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పిల్లలకు ఆటల పోటీలు పెట్టిన మండప గారికి మరియు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శివచంద్రయ్య గారికి సన్మాన కార్యక్రమంలో గట్టిగా చప్పట్లతో ఆర్యవైశ్య సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్తీక వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది, ఈ కార్తీక వనభోజనం సందర్భంగా కుమ్మరింటి గౌరమ్మ అమ్మవారిను ఈరోజు కన్యకా పరమేశ్వరి దేవాలయం నుండి ఊరేగింపుగా తీసుకొచ్చి ఎస్ఆర్బిసి కానుకలో నిమజ్జనం చేయడం జరిగింది. తర్వాత ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తర్వాత వాళ్ళందరూ ఇక్కడ నమస్కారం. ఈరోజు బనగానపల్లె ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా గౌరమ్మ పూజ మరియు నిమజ్జనం జరిగింది. తర్వాత ఆర్యవైశ్య సంఘీయులంతా మహిళలు ఎక్కువగా అధికంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా జరిగింది. మన హైందవ సాంప్రదాయం ప్రకారం కార్తీక మాసంలో వనభోజనాలు ఏర్పాటు చేయడము మన సనాతన ధర్మము. ఆ ధర్మాన్ని అనుసరించి సంఘం అధ్యక్షులు చిరుజంగా మాట్లాడుతున్నాము. ఈరోజు వనభోజనము మా టంగుటూరి సీనయ్య గారు దాత ఇచ్చారు. ఆయనకు మరీ తెలుపుతున్నారు. ఇక్కడ ఈసారి కార్తీక వనభోజనాలు చాలా బాగా జరిగినాయండి. ఇక్కడ ఆర్యవైశ్య మహిళా మండలి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరి యువజన సంఘం అందరి సంఘం వాళ్ళు ఇక్కడ వచ్చిన మహిళలకు అందరికీ బాగా గేమ్స్ పెట్టి, పిల్లలకి గేమ్స్ పెట్టి, ఈ లాక్డౌన్ తర్వాత కూడా పిల్లలు, మహిళలు అందరూ ఎంజాయ్ చేసినారు. ఎక్కడికి వెళ్ళడానికి లేకుండా ఈ కార్తీక వనభోజనం ద్వారా ప్రతి ఒక్కరు ఉత్సాహం అనేది వచ్చింది. మహిళలకు కూడా ఎక్కడికి ఎప్పుడు వంటితోనే కాకపోకుండా ఇక గేమ్స్ కూడా పెట్టడం ద్వారా వాళ్ళకు జై వాసవి, జై జై వాసవి. ఈరోజు
కార్తీక వనభోజనం సందర్భంగా మహిళలకు పిల్లలకు అందరికీ గేమ్స్ కండక్ట్ చేసినాము. వనభోజన కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమం అన్నదాత టంగుటూరి సీనయ్య గారు వీరు పిల్లలకి మహిళలకి అందరికీ విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ పారామెడికల్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శాంతియుత వినతి పరిష్కార సమావేశ సమ్మేళనం జరిగింది. దీనిలో డిఎస్సి మెడికల్ ఎంప్లాయీస్ కుటుంబాలను సీఎం జగన్ ఆదుకోవాలని కోరారు. మా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ ఈ పద్ధతిలో రెగ్యులరైజ్ చేయాలంటే ముందర రెగ్యులరైజ్ చేయవరు సీనియర్లు మీరే, వేరే వాళ్ళు మాత్రం కాదు. బట్ ఏదేమైనా కానీ డిఎస్సి ఏదైతే ఉందో అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయమని చెప్పి మీరందరూ కోరుతున్న కోరికే సమంజసమైంది, న్యాయసమ్మతమైంది, చట్టసమ్మతమైంది కూడా లేకపోవడం కారణం మనం ఉన్న ఇప్పుడు కాంట్రాక్ట్లో 60,000 మంది ఉన్నారు రాష్ట్రంలో. ఇట్లా మీలా నియమించబడిన వాళ్ళు, మీరు సీనియర్లు అవ్వచ్చు, మిగిలిన జూనియర్లు అవ్వచ్చు. ఇది కాక సమస్య పరిష్కారం అయ్యేదాకా రోడ్ల మీదకి రాలేకపోవడం. మన డిఎస్సి ద్వారా వచ్చిన వాళ్ళ బీకేనా మనం సాధించుకున్నవన్నీ కూడా ఎప్పుడు సాధించుకున్నా మనం ఒకసారి గుర్తించుకోండి. ఉమ్మడి రాష్ట్రంలో అందరూ కలిపి గట్టిగా జీవితాలే ఉదాహరణ, వేరే వాళ్ళకి. కానీ ఇటువంటి నేపథ్యంలో మీకు అందరికీ చేసి విజ్ఞప్తి, ఈ ఐక్యత ఏదైతే ప్రారంభమైందో ఈ ఐక్యతని మనం ప్రతి ఒక్కళ్ళం రెగ్యులర్ అయ్యేదాకా కూడా కొనసాగించమని చెప్పి మీకు అందరికీ వేదిక మీద కూర్చున్న అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే ఐక్య పోరాటాలన్నింటిలో మరి మంత్రులు రాలేదన్న ప్రముఖ గాయకుడు స్వర్గీయ ఘంటసాల 98వ జయంతి వేడుకలను సాంస్కృతిక శాఖ ఘనంగా నిర్వహించింది. ఘంటసాల సంగీత కళాశాలలో నిర్వహించిన జయంతి వేడుకల్లో టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీ క్రియేటివిటీ కల్చరల్ కమిషనర్ చైర్పర్సన్, సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ వంగపండు ఉషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఘంటసాల విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో మంది కళాకారుల పుట్టినిల్లు కావటం విశేషమన్నారు. కృష్ణా జిల్లాలో పుట్టిన ఘంటసాల తన పాటలతో ఎంతో గొప్ప కీర్తిని సంపాదించుకున్నారని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీ మల్లాది విష్ణు గారు, రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్పర్సన్ శ్రీమతి వంగపండి ఉష గారు, కథా సంస్కృతి సమితి ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ ఆర్ మల్లికార్జునరావు గారు, గౌరవనీయులు రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక విభజనాభివృద్ధి శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి విగ్రహానికి, ఘంటసాల గారి విగ్రహానికి గజమాలను పుష్పాంజలి సమర్పిస్తున్నారు. రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక విభజనాభివృద్ధి శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ ముత్తంశెట్టి, గౌరవనీయులు శ్రీ మల్లాది విష్ణు ఎందుకనంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతోమంది కళాకారులకి పుట్టినిల్లు. మరి వారు ఇక్కడ కృష్ణా జిల్లాలో జన్మించడం, ఘంటసాల వెంకటేశ్వర గారు, తర్వాత మా ఉత్తరాంధ్రలో విజయనగరంలో సంగీత కళాశాలలో సంగీతం నేర్చుకుంటాం, తర్వాత మెడ్రాస్ వెళ్ళి మరి రేడియోలో కానీ సినిమాల్లో కానీ కొన్ని వేల పాటలు పాడి మరి ఎంతోమంది కొన్ని లక్షల మంది ప్రేక్షకుల్ని రంజింపజేశారు. మరి ముఖ్యంగా వారి గురించి చెప్పుకోవాలంటే సాంఘికంగా ఎన్ని పాటలు పాడినా జానపదంగా ఇప్పటికీ కూడా మన భగవద్గీత చాలామందికి సంస్కృతిలో ఉంటుంది. భగవద్గీత అది చదువుకుంటాం, అర్థం చేసుకుంటాం అనేది ఒక పండితులుగా సాధ్యం. అలాంటి గొప్ప మహాగ్రంథాన్ని భగవద్గీతని వారు మరి పాడి పామరులకు కూడా అర్థమయ్యే విధంగా ఆ శ్లోకం యొక్క అర్థం రెండు కూడా చెప్పి మరి ఎంతోమందికి ఆయన భగవద్గీతని మరి వినిపింపజేసి ఆ పుణ్యం కట్టుకున్నటువంటి మహానుభావుడు ఘంటసాల వెంకటేశ్వర గారు. ఇంకా సినిమా పాటల గురించి చెప్పాల్సి వస్తే మరి అది ఏ పాట ఇచ్చినా కూడా, ఏ హీరోకి ఇచ్చినా కూడా మరి ఆయన అనర్గళంగా పాడి
ఎప్పటికీ కూడా మరి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు ఘంటసాల వెంకటేశ్వర గారు. మరి దక్షిణ కాశీ అయినటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసంలో 1,00,000 బిల్వార్చన 1,00,000 కుంకుమార్చన డిసెంబర్ 4 నుండి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఆలయ అలంకార మండపం వద్ద తొలి రోజున సోమస్కందమూర్తి అమ్మవారు అలాగే జ్ఞాన ప్రసూనాంబ ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యవచనము, కలశానికి పుష్పాలతో పూజ చేసి నీరాజన హారతి పట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దరాజు దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక నివార్ తుపానుతో గుంటూరు జిల్లాలో 1.33 లక్షల హెక్టార్లలో రైతులు వరి పంటను నష్టపోయారు. వ్యవసాయ పంటలు 15,343 హెక్టార్లలోనూ, ఉద్యాన పంటలు 5,500 హెక్టార్లలో నష్టపోయినట్టుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పంట నష్ట తీవ్రత స్వయంగా అధ్యయనం చేసేందుకు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్లు పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వానికి నివేదిక అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు. బోర్డు పెట్టండి ప్యాడీ పర్చేస్ ఇక రాష్ట్రంలో రహదారుల అధ్వాన్న దుస్థితిపై బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించినట్టుగా ఆ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. బీజేపీ శ్రేణులు, అభిమానులు ఈ దిగ్బంధనం కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడిందని అలాగే విమర్శించారు. రాష్ట్రంలో జగన్ భజన నడుస్తుందన్నారు. తమ వాలంటీర్లు పెన్షన్, రేషన్ ఇచ్చారు అని చెప్పుకునే జగన్ కాంట్రాక్టర్లకు ఎంత నిధులు ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పట్టించడంలో వైసీపీ ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈ వర్షాల కారణంగా మరీ రహదారులన్నీ అధ్వానంగా తయారైపోయాయి. వీటిని కనీస మెయింటెనెన్స్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవడానికి నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం రహదారుల పట్ల నిర్లక్ష్యాన్ని వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. రేపు ఉదయం 10 గంటలకు రాష్ట్రంలో ఉన్న అన్ని రహదారుల మీదకి స్వచ్ఛందంగా ప్రజలు కూడా రావాలని భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా ఎక్కడికక్కడ ఈ రహదారులకు సంబంధించిన విషయంలో దిగ్భ్రంద కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు, భవనాలు, పంచాయతీరాజు, అదేవిధంగా పీడబ్ల్యూడి ఈ 3 మంత్రిత్వ శాఖలకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడుతుంది.
దీన్ని జయప్రదం చేయాలని చెప్పి శ్రేణులందరూ కూడా దీంట్లో పాల్గొనాలని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నుంచి ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేటువంటిది చేసి అద్భుతమైనటువంటి కార్యక్రమాలతో ముందుకు పోయారు. సహజంగానే భారతదేశంలో అతిపెద్ద తీర ప్రాంతం గుజరాత్ తర్వాత 970 కిలోమీటర్ల తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్. మనం ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చూస్తే సుదూర తీర ప్రాంతం 3 వైపులా నీరు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కడప జిల్లా పోలీసులు అక్రమ గుట్కాను పట్టుకున్నారు. దువ్వూరులో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్నాడని సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేసి అతని వద్ద నుంచి గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు మైత్కూర్ రూరల్ సర్కిల్లో సిఐ కొండారెడ్డి, దూర్ ఎస్ఐ కులాయప్ప వారి సిబ్బంది ఈ యొక్క ఏవైతే సోషల్ లెవెల్స్ ఉన్నాయో గుట్కా పైన నిఘా ఉంచడం, దానికి సంబంధించినటువంటి వ్యక్తులు రవాణా చేయడం, అదేవిధంగా భద్రపరుచుకొని ఎక్కడైనా ఉన్నటువంటి ఈ యొక్క మన ప్రభుత్వం వారు నిషేధించినటువంటి గుట్కాను సమూలంగా నిర్వహించాలనేటువంటి ఒక పిలిపించినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఈ మసీదు పక్క సందులో చిత్తపల్లి వెంకటేశ్వరరావు అని చెప్పేసి అతన్ని ఆ తోడు బండితో పాటు అతన్ని దగ్గర దాదాపుగా 30 సంచులు దాదాపుగా 18,700 ప్యాకెట్లను యొక్క గుట్కా ప్యాకెట్లను వివిధ రకాలైనటువంటి కంపెనీల పేర్లతో వాటిని అతని యొక్క సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. ఇది దాదాపుగా ఒక ₹1,00,000 విలువైనటువంటిది గుట్కా ప్యాకెట్లు. ఈ యొక్క మంచి గుడ్ వర్క్ చేసినటువంటి యొక్క సిఐని, ఎస్ఐని, అదేవిధంగా సిబ్బందిని ఎస్పీ గారు అభినందించడం జరిగింది. వాళ్ళకి రివార్డ్స్ కూడా ఇవ్వమని చెప్పేసి ఆయన జిఎస్సికి కూడా రికమెండ్ చేయడం జరిగింది. ఈ యొక్క గుట్కా బులెటిన్ ముగించే ముందర హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రకాశం జిల్లా కొండెపి శాసనసభ్యులు డిబివి స్వామి జన్మదిన వేడుకలు హాజరైన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన, సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరిక. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు, విచారణ జరిపిన అధికారులు. అర్హులైన పేదలందరికీ డిసెంబర్ 25న ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలి, వ్యవసాయ కార్మిక సంఘం సభ్యుల డిమాండ్. బడగానపల్లెలో గౌరమ్మ నిమజ్జన కార్యక్రమం, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ్ హితం.